రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై హస్తం పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మంత్రుల తీరుపైన సమీక్షను నిర్వహించింది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. భేటీలో సంస్థాగత అంశాలతో పాటు శాఖల వారీగా సమీక్ష చేపట్టారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహ, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భేటీకి హాజరయ్యారు. మీటింగ్లో పీసీసీ కార్యవర్గ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. శాఖల వారీగా సమీక్షతో పాటు ప్రతి మంత్రితోనూ ముఖాముఖి నిర్వహించి ఏడాది కాలంలో వారి ప్రోగ్రెస్ పై వేణుగోపాల్ చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇటు ప్రభుత్వ పనితీరుపై హస్తం పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాము ఇటు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే ప్రోగ్రెస్ ఉందో దాన్ని కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సమీక్షలో ఎటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? నిన్న ఏఐసీసీ భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఉప ముఖ్యమంత్రి భట్టి, ఇతర మంత్రులందరూ కూడా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులందరూ కూడా పాల్గొన్నారు. శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచింది. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా అమలు చేయడంతో పాటు ప్రభుత్వ పనితీరు బాగుందంటూ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో అటు రానున్న ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించే విధంగా దిశానిర్దేశం చేశారు. ఇంకా అగ్రెసివ్గా పనిచేయాలంటూ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి మంత్రితోనూ ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారు. ఆయా మంత్రులు నిర్వహిస్తున్న శాఖలపైన కూడా సమీక్ష నిర్వహించారు. ఇంకా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళే విధంగా చేస్తున్న పనులన్నీ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తున్న క్షేత్రస్థాయిలో వాటిని ప్రజలకు వివరించడంలో కొంతవరకు విఫలమవుతుందంటూ ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ కూడా తప్పనిసరిగా అటు తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల్లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఆయన దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులందరూ ఆయా జిల్లాల ఎమ్మెల్యేలందరూ ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో పర్యటించే విధంగా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో అటు మంత్రివర్గ విస్తరణ పైన, అట్లనే పీసీసీ కార్యవర్గ కూర్పు పైన కూడా కొంత చర్చించారు. మంత్రులందరూ ఏకతాటిపై ఉండి పీసీసీ కార్యవర్గాన్ని త్వరగా నియమించాలంటూ ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో అటు ప్రతిపక్ష నేతలు, బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రిపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యల విషయంలో కూడా కేసీ వేణుగోపాల్ ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకు పదే పదే ముఖ్యమంత్రి పైన వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ మంత్రివర్గ సహచరులు ఎవరు కూడా ఎందుకు ఎదురుదాడి చేయడం లేదు, వాళ్లకు మాటలకు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదు, వెంటనే స్పందించాలి కదా ముఖ్యమంత్రిని ఏదైనా అన్నప్పుడు అంటూ ఆయన మంత్రులకు ఒకంత గట్టిగానే క్లాస్ పీకినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా అటు ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ళు కూడా సరిగ్గా స్పందించకపోవడం, ప్రజల్లో అటు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించకపోవడం పైన కూడా ఆయన ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇకపైన అటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ప్రజల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పనితీరు పైన, అటు మంత్రుల పనితీరు పైన, ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగిన ప్రగతి పైన ఆయన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆయన తన సంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరింత అగ్రెసివ్గా పనిచేయాలంటూ మంత్రులకి దిశానిర్దేశం చేశారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇప్పటి వరకు మంత్రుల తీరు బాగానే ఉందన్న కేసీ ముఖ్యమంత్రిపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తుంటే కొందరు మంత్రులు మాత్రం మాట్లాడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆయనపై ఇతర పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉంటే మంత్రులు చూస్తూ ఎలా ఉంటారని కేసీ ప్రశ్నించినట్లుగా సమాచారం.
ఇక మరోవైపు ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై అధిష్టానం సీక్రెట్ గా సర్వేను నిర్వహించింది. ఇందులో పలువురు మంత్రుల పనితీరుపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రివర్గ విస్తరణపై చాలా కాలంగా అధిష్టానం అన్ని కోణాల్లోనూ లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరు ఆధారంగా కొంతమందికి ప్రమోషన్స్ కల్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.